Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. సో ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే బైనామియల్ థీరం. సో ఈ టాపిక్ మెయిన్లీ మనకి ఏపీపీఎస్సీ డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ఫుల్ అవుతుంది. సో మిగతా ఎగ్జామ్స్ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ వీడియో చూడక్కర్లేదు, ఓకే, స్కిప్ చేయొచ్చు. సో బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ సమ్ థింగ్స్ రిగార్డింగ్ దిస్. సో ఈ టాపిక్ నేను ఆల్రెడీ 5 టాపిక్స్ అంటే ఎస్ఎస్సికి ఉండి ఎస్ఎస్సి సిజిఎల్కి ఉండి ఏపీపీఎస్సీ డిఏఓకి వాటికి లేకుండా డిఏఓకి మాత్రమే ఏదైతే ఉంటాయో ఆ 5 టాపిక్స్ని నేను అప్పుడు కంపైల్ చేయడం జరిగింది. అవి చాలామంది పర్చేజ్ చేశారు. సో దాంట్లో ఏదైతే మెటీరియల్ ఉంటుందో అది మాత్రం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఆ మెటీరియల్ పర్చేజ్ చేశాక మీకు ఆ కాన్సెప్ట్ అర్థమయ్యే తర్వాత ప్రాబ్లమ్స్ కూడా చేయగలుగుతున్నారు అంటే ఈ వీడియో చూడనక్కర్లేదు. లేదు మీకు కొంచెం ఏదైనా డౌట్ ఉంది బైనామియల్ థియరంలో, లేకపోతే ఏదైనా షార్ట్ ట్రిక్ ఏమైనా తెలుస్తుంది అని మీకు అనిపిస్తే ఈ వీడియో చూడొచ్చు, ఓకే. నెక్స్ట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ నా దీంట్లోని కనుక మీరు వెళ్తే అంటే నా ఛానల్లో వెళ్తే కమ్యూనిటీ పేజ్ అని ఒకటి ఉంటుంది, ఓకే. కమ్యూనిటీలోని చూస్తే మీకు ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, లాస్ట్ ఆల్రెడీ ఒక 5 days బ్యాక్ పెట్టాను అనమాట. ఇది హౌ మెనీ మార్క్స్ యూ ఆర్ గెటింగ్ ఇన్ ఏపీపీఎస్సీ డిఓ మార్క్ టెస్ట్ పేపర్ 3 అండ్ పేపర్ 2. సో నేను ఏదైతే మార్క్ టెస్ట్ నేను ఇన్స్టామాజులో పెట్టానో ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనేవి ఇక్కడ మీరు ఎగ్జామ్ రాశాక ఇక్కడ పోల్ చేయండి. సో ఇప్పటివరకు అయితే 27 members పేపర్ 3కి ఓట్ చేశారు, 11 members పేపర్ 2కి ఓట్ చేశారు. సో మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఎగ్జామ్ రాశాక వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ పెడితే మీకు అలాగే మిగతా వాళ్ళకు కూడాను వాళ్ళు ఎక్కడున్నారు అంటే వాళ్ళ ప్లేస్ ఏంటి, ఇంకా ఎంత బాగా చదివితే మేము ఇంకా ముందుంటాము అనేది కొంచెం వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్ ప్లీజ్ పోల్ యువర్ మార్క్స్ ఆన్ దిస్ పేజ్, కమ్యూనిటీ పేజ్. అంటే నా ఛానల్లో కమ్యూనిటీ పేజ్కి వెళ్తే మీకు తెలుస్తుంది, ఓకే. సో నౌ ఐ విల్ స్టార్ట్ ద మెయిన్ వీడియో, దట్ ఈస్ బైనామియల్ థియరం. సో బైనామియల్ థియరం గురించి నేను చెప్పే ముందు ఏంటంటే మనకి ఇంటర్మీడియట్లో ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, 10th నుంచే ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుంది. సో ఈ టాపిక్ నుంచి మనకి ప్రిలిమ్స్లో అయితే ఒక 2 questions వస్తాయి, మెయిన్స్లో అయితే మినిమం 5 questions వస్తాయి డిఏఓలో, ఓకే. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరం, ఏవేవి అవసరం మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో కాన్సెప్ట్ బైనామియల్ థియరంకి సంబంధించిన కాన్సెప్ట్, తర్వాత ఏవైతే ఫార్ములాస్ గుర్తుంచుకోవాలో అవి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో బైనామియల్ థియరంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేస్తాను, ఓకే. సో విత్ దీస్ 2 videos బైనామియల్ థియరం ఇస్ కంప్లీటెడ్. సో ఎవరైతే డిఓ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. నెక్స్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏపీపీఎస్సీ డిఏఓ ఎగ్జామ్ అనేది జాన్యువరిలో మనకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుందని అందరికీ తెలిసిందే. సో దాంట్లో డిఏఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయొచ్చు అనేది అయితే ఒక ఇది ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది త్వరలో తెలుస్తుంది. బట్ ఎవరైతే మొన్న ప్రిలిమ్స్ తక్కువ మార్క్స్లో ఉండిపోయారో వాళ్ళు నెక్స్ట్ పడే నోటిఫికేషన్కి ఖచ్చితంగా గట్టిగా ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు, ఓకే. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది, ఓకే. సో నౌ ఐ విల్ స్టార్ట్ ద మెయిన్ వీడియో, బైనామియల్ థియరం. సో బైనామియల్ థియరం అంటే ఏంటంటే బైనామియల్ మీన్స్ 2 variables అనమాట, ఓకే. హియర్ వీ హ్యావ్ 2 variables ఎక్స్ అండ్ ఏ. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ డౌన్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్, అందరికీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా. సో ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఏమొస్తుంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ ఏ స్క్వేర్. అలానే ఎక్స్ ప్లస్ ఏ హోల్ క్యూబ్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఏ ప్లస్ 3ax స్క్వేర్ అండ్ ఏ క్యూబ్. సో ఈ 2 ఫార్ములాస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం, ఓకే, ఆల్జిబ్రాలో. సో అట్లా మనకి పవర్ n ఉంటే హౌ ద ఎక్స్పాన్షన్ ఈజ్, ఓకే. పవర్ 2 వరకు ఓకే, పవర్ 3 వరకు ఓకే, పవర్ 4 అంటే మళ్ళీ మనకు తెలియదు, ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ చేసి మళ్ళీ అగైన్ స్క్వేర్ చేసుకుంటూ ఉంటాం, ఓకే. సో అట్లా మనకి దానికి జనరల్ ఎక్స్పెన్షన్ అనేది ఉంటుందన్నమాట, ఓకే. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ని ఆర్ ఈక్వల్ టు 0 to n. సిగ్మా మీన్స్ సమ్మేషన్, ఎన్సిఆర్
హియర్ ఇక్కడ n బ్రాకెట్లో r అంటే ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ NCR x పవర్ n మైనస్ r a టు ది పవర్ ఆఫ్ r. ఓకే, అంటే మీకు ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో x అనే వేరియబుల్కి n మైనస్ r వస్తుంది, సెకండ్ వేరియబుల్కి r మాత్రమే వస్తుంది. ఓకే, దాన్ని కనుక నేను ఈ సమ్మేషన్ ఆఫ్ దిస్, సో ఎక్స్పాన్షన్ చేస్తే వస్తుంది ఫస్ట్ r ఈక్వల్ టు 0, సో దట్ ఈస్ NC0 x పవర్ n a పవర్ 0 ప్లస్ NC1 r1 వేస్తే NC1 x పవర్ n మైనస్ 1 a పవర్ 1 అండ్ సో ఆన్ r ఈక్వల్ టు 0 టు n కాబట్టి NCn x పవర్ 0 a పవర్ n. దిస్ ఈస్ ద జనరల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బైనామియల్ థియరం. ఓకే, సో అందువల్లే మనకి ఇక్కడ 2 ఉండేటప్పుడు ఏమొస్తుందంటే 2C0 ఏంటి తెలీదా? ఓకే, 2C0 ఈజ్ 1, నెక్స్ట్ 2C1 ఈజ్ 2 అండ్ నెక్స్ట్ 2C2 ఈజ్ 1. ఓకే, దట్స్ వై 2C0 x స్క్వేర్ 2C1 x పవర్ 1 ఇంటూ a పవర్ 1 ప్లస్ 2C2 a పవర్ 2. ఓకే, ఇట్లా మనకి ఎక్స్పెన్షన్ అనేది వస్తుంది. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఓకే, అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్ అంటే మీకు ఎగ్జామ్లో జనరల్గా ఎలా అడగచ్చు అంటే ఫర్ సపోజ్ వాట్ ఈస్ ద కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటాడు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, దీని ఒక కోఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ ద కోఫిషియంట్స్ ఆర్ నథింగ్ బట్ NC0 NC1 NC2 దీస్ ఆర్ ద కోఫిషియంట్స్. ఓకే, సో అంటే మనకి వీటినే మనకి బైనామియల్ కోఫిషియంట్స్ అని అంటాం అనమాట. ఓకే, సిన్స్ ఇట్ ఈస్ బైనామియల్ థియరం వీ కాల్ దెమ్ యాజ్ బైనామియల్ కోఫిషియంట్స్. ఎగ్జామ్లో మీకు బైనామియల్ కోఫిషియంట్స్ అడిగేటప్పుడు మీకు కొన్ని ప్రాపర్టీస్ తెలియాలి. సో చాలామందికి కాంబినేషన్స్, పెర్ముటేషన్స్ వీటి గురించి ఐడియా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ సే NCR, it is about combinations. NPR means permutations. Okay, so normal formula NCRకి ఏంటంటే n factorial by n minus r factorial into r factorial, whereas NPR is equal to n factorial by n minus r factorial. That's it. ఓకే, సో అందరికీ ఫ్యాక్టోరియల్ అంటే తెలిసే ఉంటుంది. ఫర్ సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది మనకి 5 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు 5 నుంచి కన్నా తక్కువ నెంబర్స్ ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసుకుంటూ పోతాం, దాన్నే ఫ్యాక్టోరియల్ అంటాం. సో n ఫ్యాక్టోరియల్ ఎట్లా రాయొచ్చు మనం, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఒక్కొక్కటి తగ్గిస్తూ అట్లా అండ్ సో ఆన్ 1. ఓకే, సో అలా మనం రాస్తూ ఉంటాం. సో ఎగ్జామ్లో మనకి సపోజ్ 5P2 అన్నాడు అనుకోండి, 5P2 అంటే ఈ ఫార్ములా అప్లై చేయక్కర్లేదు, నార్మల్గా ఫార్ములా అప్లై చేస్తే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 దట్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్. కానీ మనం దాన్ని ఎట్లా చేస్తాం, 5 ఫ్యాక్టోరియల్ ఎట్లా రాయొచ్చు మనం, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 ఇంటూ 2 ఇంటూ 1 మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్గా రాస్తాం బై 3 ఫ్యాక్టోరియల్. సో బోత్ గెట్ క్యాన్సిల్డ్, సో ఆన్సర్ ఈజ్ 5 ఇంటూ 4. సో అందువల్ల ఎప్పుడైనా పెర్ముటేషన్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే 5P2ని 5 నుంచి ఇక్కడ కింద నెంబర్ ఎంత ఉంటే అన్ని నెంబర్స్ వరకు, అంటే ఇక్కడ 2 నెంబర్స్ అంటే 5 ఇంటూ 4 అక్కడతో ఆపేస్తాం అనమాట. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అదే ఆన్సర్. ఓకే, వెరైజ్ కాంబినేషన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, కాంబినేషన్స్ ఇచ్చేటప్పుడు మనం NCR అంటే 5C2 ఇచ్చాడు అనుకోండి, అంటే ఇక్కడ 2 వరకు మల్టిప్లై చేస్తాం 5 ఇంటూ 4 బై డివైడెడ్ బై 2 నుంచి అగైన్ 2 ఫ్యాక్టోరియల్ రాస్తాం అనమాట, అంటే 2 నుంచి మళ్ళీ. సపోజ్ మీకు 10C3 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం దీన్ని 10C3. ఓకే, ఐల్ రాఫ్ దిస్ 10C3 అంటే ఏం రాస్తాం, 10 నుంచి 3 నెంబర్స్ వరకు అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 బై కిందనే ఉంది మనకి 3 నెంబర్స్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. సో వాట్ ఈస్ ద వాల్యూ, 3 1s 3 3s 2 1s 2 4s, సో 120 ఈస్ ద ఆన్సర్. ఓకే, అట్లా మనకి ద వాల్యూ ఆఫ్ NCR విల్ బి క్యాలిక్యులేటెడ్. సో అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది బేసిక్ థింగ్. ఓకే, సో మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో కోఎఫిషియంట్ అడిగితే ఫర్ సపోజ్ మీకు ఇదే దీంట్లో x ప్లస్, అది నేను నెక్స్ట్ చెప్తాను, డోంట్ వరీ. ఓకే, దిస్ ఈస్ ద జనరల్ బైనామియల్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ దట్ ఈస్ ద ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ NCR? It is n factorial by n minus r factorial by r factorial. And these are called as NC0, NC1, NC2 and so on. NCN are called binomial coefficients. Next point in the binomial expansion is the number of terms.
In the expansion of x plus a whole square, how many terms we have? X square plus 2ax plus a square. ఎన్ని వచ్చాయి మనకి? 1 1 1, దట్ ఈస్ 3 టైమ్స్. అదే ఎక్స్ ప్లస్ ఏ హోల్ క్యూబ్లో ఎన్ని వచ్చాయి మనకి? 4 టైమ్స్ వచ్చాయి. అంటే ఎన్ ఎంత ఉంటుందో దానికి +1 చేస్తే ఎంత వస్తుందో అన్ని టర్మ్స్ అనేవి మనకి ఎక్స్పాన్షన్ తర్వాత వస్తాయి. సో దట్స్ వై హౌ మెనీ టర్మ్స్ వీ హ్యావ్? టోటల్ n+1 టర్మ్స్ ఆర్ దేర్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ nth టర్మ్. nth టర్మ్ అనడం కానీ ఇక్కడ మనం జనరల్ టర్మ్ అంటాం. జనరల్ టర్మ్ అంటే TR+1, దట్ ఈస్ ద ఫార్ములా. వాట్ ఈస్ ద జనరల్ టర్మ్ ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్? మీన్స్ NCR x ప్లస్ ఏ హోల్ పవర్ n ఎక్స్పాన్షన్లో NCR, ఇక్కడ x వేరియబుల్ అనేది ఫస్ట్ కదా, ఈ x ఫస్ట్ వేరియబుల్కి n-r అండ్ సెకండ్ దానికి ఓన్లీ ఇక్కడ ఏదైతే ఉంటుందో పవర్ r. సో హియర్ వీ హ్యావ్ టు రిమెంబర్ TR+1 ఈజ్ ఈక్వల్ టు NCR x పవర్ n-r. సో మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో 5th టర్మ్ అన్నాడు అనుకోండి, r ప్లేస్లో 5 వేయకూడదు, ఏం వేస్తాం? 4 వేస్తాం. బికాస్ 5th అంటే T5 కెన్ బి రిటన్ యాజ్ T4+1. సో హియర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r? 4. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ విత్ ద rth టర్మ్ అండ్ జనరల్ టర్మ్. ఓకే, రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ జనరల్ టర్మ్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మిడిల్ టర్మ్. మీకు ఎగ్జామ్లో ఏమంటాడంటే, సపోజ్ ఇఫ్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 7, వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్? మిడిల్ టర్మ్ ఏంటి? మనకి మిడిల్ టర్మ్ తెలియాలి అంటే ఇక్కడ 7 అన్నాడు. 7 అనేది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్. సో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 8 టర్మ్స్ ఉంటాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండేటప్పుడు మనకి ఎన్ని మిడిల్ టర్మ్స్ వస్తాయి? 2 వస్తాయి, అంతేనా? సో వాట్ ఆర్ దోస్ మిడిల్ టర్మ్స్? n+1/2 and n+3/2. దట్ ఈస్ 7+1/2 మీన్స్ 4th term is middle term and 5th term is middle term. These two are middle terms. If I say x plus a whole power 8, so x plus a whole power 8 అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 8+1 9 టర్మ్స్. 9 టర్మ్స్ ఉండేటప్పుడు మనకి మిడిల్ టర్మ్ ఏమవుతుంది? 5th టర్మ్ అవుతుంది. కావాలంటే చూడండి, దానికి ఫార్ములా ఏంటి? n/2+1, దట్ ఈస్ 8/2, 4 + 1 5th టర్మ్. ఓకే, సో ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో ఇలా ఇచ్చేసి ఏ టర్మ్ అనేది మిడిల్ టర్మ్ అవుతుంది, లేకపోతే మిడిల్ టర్మ్ యొక్క బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత ఇట్లా అడిగినప్పుడు యూ హ్యావ్ టు టెల్ ద వాల్యూ ఆఫ్ మిడిల్ టర్మ్ యూజింగ్ దీస్ 2 ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ now I'll tell you some 4 formulas which are very very important because DAO prelims మెయిన్స్ ఎగ్జామ్ 2011లో ఈ కాన్సెప్ట్ మీద అడగడం జరిగింది. అందువల్ల జస్ట్ రిమెంబర్ దీస్ ఫార్ములాస్. ఇవి ఇంటర్మీడియట్లో మనకు చెప్తారు. ఓకే, నేను దీనికి ప్రూఫ్ ఇప్పుడు ఏం చెప్పను, ప్రూఫ్ అనేది అనవసరం. బట్ హౌ యూ హ్యావ్ టు రిమెంబర్, ఇది ఎలా గుర్తుంచుకోవాలనేది మాత్రమే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో నార్మల్గా మనకి ఇందాక నేను చెప్పిన ఎక్స్పాన్షన్ ఏంటి? మనకి ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n. సో ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 1, ఏ ప్లేస్లో ఎక్స్ వేసి పవర్ n చేశాను. అప్పుడు ఏమొస్తుంది మనకి? NC0 x 1 పవర్ n అంటే 1 ఇంటూ ఎక్స్ పవర్ 0. నెక్స్ట్ NC1 x పవర్ 1, NC2 x² అండ్ సో ఆన్, ఇలా వస్తుంది, అంతేనా? ఓకే, సో ఇది జనరల్ ఫార్ములా, ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n. అలా కాకుండా మనకి మాడ్యులస్ ఎక్స్ లెస్ దాన్ 1. మాడ్యులస్ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ లైస్ బిట్వీన్ -1 to 1. నేను ఆల్రెడీ ఇన్ఈక్వాలిటీస్లో చెప్పాను అది. ఓకే, సో వెన్ ఎవర్ mod x ఈజ్ లెస్ దాన్ 1 and n is positive integer, then 1 + x whole to the power of -n. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 1 + x whole to the power of -n ఎక్స్పాన్షన్ ఈజ్ సేమ్ యాజ్ 1 + x whole to the power of n. అంటే ఏంటి వస్తే మనకి 1 NC1x NC2x² ఇట్లానే రావాలన్నమాట నార్మల్గా. కానీ మనకి ఇక్కడ పవర్లో ఏముంది? -n ఉంది. సో ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పాన్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వాల్యూ, ఇక్కడ సైన్ చూడండి. ఈ రెండు కనుక మల్టిప్లై చేస్తే మైనస్ వచ్చింది అంటే కన్ఫామ్గా మనకి ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ అనేవి ఉంటాయి. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి 1 - x హోల్ టు పవర్ ఆఫ్ -n. వాట్ ఈస్ ద సైన్? మైనస్. హియర్ వాట్ ఈస్ ద సైన్? మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో అందువల్ల ప్రతి టర్మ్లో కూడా మనకి పాజిటివ్ ప్లస్ సైన్ మాత్రమే ఉంటుంది. అలా గుర్తుంచుకోండి సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు ఇంకొక 2 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. అవి ఏంటంటే హియర్ 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ -1 అంటే n ప్లేస్లో -1 ఉండేటప్పుడు. ఓకే, అప్పుడు
ఇది జనరల్ థింగ్. సో ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో ఎన్ ప్లేస్లో 1 పెడితే అప్పుడు ఏమవుతుంది మనకి సేమ్ థింగ్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఆల్టర్నేట్ మైనస్ ప్లస్ వస్తాయి. 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ -1లోని మైనస్ మైనస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి అన్ని ప్లస్లో వస్తాయి. ఓకే, అదర్ 2 రిజల్ట్స్ ఆర్, ఇక్కడ పవర్ -1 ఇంపార్టెంట్ మన ఎగ్జామ్కి, నెక్స్ట్ పవర్ -2 అండ్ 2 ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి 3 - 3 అనేది ఇంకా హై లెవెల్, అది మనకి ఉండదు. ఓకే, సో ఇక్కడ చూడండి సేమ్ ఎప్పుడైతే 2 వచ్చిందో అప్పుడు మనకి ఏమవుతాయంటే ఇంతవరకు అంటే లాస్ట్ 2 రిజల్ట్స్లోని మనకి ఎక్స్ కోఎఫిషియంట్ అనేది 1 మాత్రమే ఉంటుంది. అది అయితే +1 అవుతుంది, -1 అవుతుంది. కానీ ఇక్కడ మనకి 2 రాగానే ఏమవుతున్నాయి కోఎఫిషియంట్స్ అనేవి, దే ఆర్ ఇంక్రీజింగ్ అండ్ దే ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 1 2 3 4 5 అండ్ సో అట్లా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పవర్లో ఎంత ఉంటుందో దానికి ఒక 1 అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి -4x³ x³ పవర్ ఎంత 3, 3కి +1 యాడ్ చేస్తే ఎంత 4 అనేది దాని యొక్క కోఎఫిషియంట్ అయింది. ఓకే, కానీ ఇక్కడ మీరు అప్లై చేయాల్సింది మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్. 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో అన్నీ ప్లస్ ఉంటాయి. కానీ ఇక్కడ పవర్లో 2 ఉంది కాబట్టి దే ఆర్ ఇంక్రీజింగ్, సో 1 2 3 4 అట్లా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎగ్జామ్లో ఏం అడగచ్చు, ఎట్లా బిట్ రావచ్చు అంటే, ఓకే వాట్ ఈస్ ద in the expansion of 1 + x power -2 what is the coefficient of x power 8 అని అడుగుతాను. ఓకే, సో ఫస్ట్ మీరు తెలియాల్సింది ఏంటి, ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమొచ్చింది మనకి మైనస్, సో ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ మనకి ప్లస్ ఉండొచ్చు కోఎఫిషియంట్, దీని యొక్క కోఎఫిషియంట్, లేదా మైనస్ అయినా ఉండొచ్చు. ఓకే, అయితే ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుంది, ఇక్కడ చూడండి మనకి పవర్ గనక ఈవెన్ ఉంటే x² ఉంటే ఏమొచ్చింది ప్లస్ వచ్చింది. పవర్ కనుక ఆడ్ నెంబర్ ఉంటే ఏమొచ్చింది మనకి కోఎఫిషియంట్లో మనకి నెగిటివ్ వచ్చింది. సో ఇక్కడ పవర్ ఈవెన్ కాబట్టి కన్ఫామ్గా మనకి ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ దే ఆర్ ఇంక్రీజింగ్, ఇక్కడ ఎందుకు 2 ఉంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఉంటుంది, పవర్లో ఎంత ఉందో దానికి +1 యాడ్ అవుతుంది. ఇక్కడ 8 ఉంది, 8కి +1 ఎంత 9, సో +9 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8. ఓకే, ఫర్ సపోజ్ ఎగ్జామ్లో మీకు 1 - x హోల్ పవర్ -2లో x పవర్ 10 కోఎఫిషియంట్, x పవర్ 13 కోఎఫిషియంట్ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ కాబట్టి ఇది ఆడ్ పవర్ అవ్వచ్చు, ఈవెన్ పవర్ అవ్వచ్చు, ఏదైనా మనకి ప్లస్సే వస్తుంది. సో ఇక్కడ పవర్లో 2 ఉంది కాబట్టి -2 ఉంది కాబట్టి కన్ఫామ్గా ఇంక్రీజ్ అవుతాయి. ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ 13 ఉంటే కోఎఫిషియంట్ ఎంత ఉంటుంది, 13 + 1 14 ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో మోడల్స్ ఉంటాయి. ఓకే, సో అందువల్ల ఈ 4 రిజల్ట్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మల్టీనోమియల్ థీరం. బైనోమియల్ అంటే ఏం చెప్పాను, 2 వేరియబుల్స్, మరి మల్టీనోమియల్ అంటే 2 కన్నా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ సపోజ్ ద ఎక్స్పాన్షన్లో మనకి ఇక్కడ k వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, 2 వేరియబుల్స్ ఉంటే అంటే x a అనే 2 వేరియబుల్స్ ఉంటే పవర్ n ఉండి ఎక్స్పాన్షన్ చేస్తే ఎన్ని టైమ్స్ వస్తాయని చెప్పాం, మనం n+1 వస్తాయని చెప్పాం. అలా ఇక్కడ ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి, ఎక్కువ వేరియబుల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు దాని ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అనేది మన ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఓకే, ఎన్ని టర్మ్స్ ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, n + k - 1 c - 1 ck - 1. ఓకే, కాంబినేషన్స్. సో ఇక్కడ n అంటే పవర్లో ఉన్న వాల్యూ, k అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, అండ్ n + k - 1 ck - 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మనకి సపోజ్ ఇక్కడ చూడండి x + y + z హోల్ టు ది పవర్ ఆఫ్ n అన్నాడు. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో n + 3 - 1 c3 - 1 అంటే ఏంటి, n + 2 c2. సో కాంబినేషన్స్ నేను ఏం చెప్పాను, n + 2ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి, 2 టైమ్స్, అంటే n + 2 దానికన్నా తక్కువ n + 1 బై కిందన 2 ఉంది కాబట్టి 2 × 1, సో n + 2 × n + 1 / 2. అలా మీకు 5 వేరియబుల్స్ ఇవ్వచ్చు, 6 వేరియబుల్స్ ఇవ్వచ్చు, ఎంత ఇవ్వచ్చు, పవర్లో n వాల్యూ ఇవ్వచ్చు. సో కాంబినేషన్స్ ఫార్ములా తెలుసు కాబట్టి అది అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్ ఇన్ మల్టీనోమియల్ థియరమ్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్స్. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మొన్న ఇచ్చిన ప్రిలిమ్స్లో దీన్ని బేస్ చేసే మనకి ప్రాబ్లం వచ్చింది అందువల్ల. ఓకే, ఎన్సీఆర్ దట్ ఈజ్ కాంబినేషన్, ఎన్సీఆర్ ఈక్వల్ టు, ఎగ్జామ్లో మీకు ఎప్పుడైనా ఇలా రిప్రజెంటేషన్ వచ్చినా కూడా అది కూడా ఎన్సీఆర్కి ఈక్వల్. సో విచ్ ఈ సేమ్ యాజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, n factorial by
n minus r factorial into r factorial. Okay, for suppose 5c3 అంటే 5 into 4 into 3 times and 3 into 2 into 1కి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ NCR is సేమ్ యాజ్ NCN minus R. ఎందుకు? ఇప్పుడు NCRకి ఫార్ములా చెప్పండి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. మరి సారీ n మైనస్ r ఫార్ములా చెప్పండి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n మైనస్ r. n మైనస్ n మైనస్ r ఏమవుతుంది, n క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. బోత్ రిప్రజెంట్ ది సేమ్. దట్స్ వై ఎప్పుడైనా మీకు NCR విచ్ ఈజ్ సేమ్ యాజ్ NCN మైనస్ r, ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎప్పుడైనా మీకు 15C13 ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. అంటే ఏంటి, 15 నేను 13 టర్మ్స్ మల్టిప్లై చేసుకొని మళ్ళీ కిందన కూడా 15 into 14 12 ఇంటూ ఇట్లా అన్నీ చేసుకోవాలి, అంతే కదా. సో దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే 15C13 ఈజ్ సేమ్ యాజ్ 15C15 మైనస్ 13 అంటే 15C2. ఇప్పుడు నాకు ఏమైపోయింది, 2 టైమ్స్ అంటే 15 into 14 by 2 into 1. సో 15 7s 1 not 5. దట్స్ ఇట్. సో ఇలా ఎప్పుడైనా హయ్యర్ వాల్యూస్ వచ్చేటప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయడం వల్ల మీకు కొంచెం టైం సేవ్. ఓకే, దాట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, NCR ఈక్వల్ టు NCS. ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో NCR ఈక్వల్ టు NCS ఇచ్చాడు అంటే కన్ఫామ్గా మనకి R ఈక్వల్ టు S అవ్వాలి, లేదంటే R ప్లస్ S ఈక్వల్ టు N అవ్వాలి. ఇప్పుడే మనం అనుకున్నాం కదా NCR ఈక్వల్ టు NCN మైనస్ R అంటే ఇది S అనమాట. ఓకే, n మైనస్ r ఈక్వల్ టు s అంటే ఏం అవ్వాలి మనకి, n ఈక్వల్ టు ఈ మైనస్ r అటు వెళ్ళిపోతే r ప్లస్ s. ఓకే, సో ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో సమ్ NC5 ఈజ్ ఈక్వల్ టు NC3 అన్నాడు అనుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n, ఇట్ ఈస్ సేమ్ ఈజ్ ఈక్వల్ టు 5 + 3 8. ఓకే, సో దాట్స్ వై యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా ఆల్సో. ఓకే, నెక్స్ట్ NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు n plus 1 CR. It is the important formula in intermediate. సో ఎగ్జామ్లో మీకు ఎప్పుడైనా 5C4 ప్లస్ 5C3 ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీకు R మైనస్ 1 ఇన్ బోత్ ద కేసెస్ n కాబట్టి n plus 1 6CR అంటే 4. సో ఎప్పుడైనా మీకు n సేమ్గా ఉండి ఇక్కడ ఈ 2 వాల్యూస్ అనేది డిఫరెన్స్ 1 ఉంటే అప్పుడు ఆన్సర్ డైరెక్ట్గా ఏమవుతుంది, ఈ n వాల్యూకి +1 యాడ్ చేసేసి ఈ రెండిట్లో ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా అడగచ్చు. సో ఇది ఎలా వచ్చింది అంటే ఏం లేదు, ఇందాక మనం అప్లై చేసిన ఫార్ములానే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ప్లస్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆఫ్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అది అప్లై చేస్తే n plus 1 CR వస్తుంది. ఓకే, ప్రూఫ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, సో ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ దిస్ ఫార్ములా, దిస్ ప్రూఫ్. ఓకే, ఈ ఫార్ములా అయితే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బైనామియల్ కోఎఫిషియంట్లో లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అంటాడు. ఇప్పుడు మనకి బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటే మొత్తం ఎన్ని వచ్చాయి, NC0, NC1, NC2 అండ్ సో ఆన్ ఇట్లా ఉన్నాయి. ఓకే, సో వీటిలో పెద్ద బైనామియల్ కోఎఫిషియంట్ ఏంటి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో అంటే NCN/2 ఈజ్ ద బైనామియల్ లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఇఫ్ n ఈజ్ ఈవెన్. అంటే మీకు ఏం లేదు, ఎక్స్పాన్షన్ సపోజ్ 2x ప్లస్ 3y హోల్ పవర్ సమ్ 16 అన్నాడు అనుకోండి, 2x కదా x ప్లస్ y హోల్ పవర్ 16లో బైనామియల్ కోఎఫిషియంట్ లార్జెస్ట్ ఏం అడిగితే అప్పుడు ఏం చేస్తాం, 16/2 దట్ ఈస్ 16C8 ఈజ్ ద లార్జెస్ట్. అలాగే మనకి ఆడున్నప్పుడు మనకి 2 బైనామియల్ కోఎఫిషియంట్స్ వస్తాయి. సపోజ్ పవర్ 17 అన్నాడు అనుకోండి, 17 minus 1 16, 17C8 and 17C9 are the largest binomial coefficients in the expansion of x plus 5 whole to the power of 70. ఓకే, సో ఇట్లా లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అడగచ్చు, లేకపోతే వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్ అడగచ్చు. ఓకే, సో నేను ప్రాబ్లమ్స్లో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్స్. ఓకే, సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఎగ్జామ్లో మీకు ఏం లేదు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8C0, 8C1, 8C2 అండ్ సో ఆన్ 8C8 అంటాడు. ఓకే, డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది, 2/8. because NC0 plus NC1 and so on NCN, sum of all the binomial coefficients equal to how much, 2/n. The alternate coefficients NC0, NC2, NC1 are equal to
అదర్ ఆల్టర్నేట్ NC1, NC3, NC5 బోత్ ఆర్ ఈక్వల్ టు 2 power n minus 1. ఏం లేదు అంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. 2 power nకి బై 2 చేస్తే ఎంత వస్తుంది మనకి 2 power n minus 1. ఆ విధంగా వచ్చింది. అసలు ఈ వాల్యూ ఎలా వచ్చింది, 2 power n అనేది ఎలా వచ్చింది అంటే మనకి ఇందాకే నేను చెప్పాను 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత, NC0, NC1x, NC2x² అండ్ సో ఆన్ NCn x పవర్ n. అంతేనా. ఇప్పుడు నేను LHSలో x ఈక్వల్ టు 1 వేసాను అనుకోండి, ఏమవుతుంది, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1, 1 + 1 హోల్ టు ది పవర్ ఆఫ్ n 2 power n. ఇక్కడ x ఈక్వల్ టు 1 వేస్తే ఏమవుతుంది మనకి NC0, NC1, NC2 అండ్ సో ఆన్ NCn. ఓకే, సో దట్స్ వై సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power n. అట్లా కాకుండా మీకు ఏమంటాడంటే సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ అంటాడు. సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2x + 3y అంటాడు. సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఎఫిషియంట్స్ ఇన్ సపోజ్ మీకు సపోజ్ ఎగ్జామ్లో మీకు 2x + 3y హోల్ టు ది పవర్ ఆఫ్ 8లోని బైనామియల్ కోఎఫిషియంట్ సమ్ ఎంత అంటే ఏం చేస్తారు, అప్పుడు మీకు 2 power 8 ఆన్సర్ కాదనమాట. ఎందుకు, ఇక్కడ మనకి x + y లేవు, 2x + 3y ఉంది. ఇలా ఎప్పుడు ఇచ్చినా కూడా సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు y ఈక్వల్ టు 1. ఓకే, ఎందుకంటే మనకి ఎక్స్పాన్షన్ చేశాక x ఈక్వల్ టు y ఈక్వల్ టు 1 వేస్తే మనకి డైరెక్ట్గా సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ వస్తాయి అనమాట, RHS. అందువల్ల సో ఆన్సర్ ఏమవుతుంది 2 + 3 5 టు ది పవర్ ఆఫ్ 8 ఈజ్ ద సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్స్. ఓకే, అందుకని నోట్, వెరీ ఇంపార్టెంట్ నోట్, సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ax + by హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు హౌ మచ్, a + b హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో ఈ పాయింట్ అనేది నేను ఎవరైతే మెటీరియల్ పర్చేజ్ చేశారో అక్కడ మిస్ అయింది, ఒకసారి ఇది చూసుకోండి. ఓకేనా. సో విత్ దిస్ ఐ విల్ కంప్లీట్ దిస్ వీడియో అండ్ దిస్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ బైనామియల్ థియరమ్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ టెల్ యూ problems regarding binomial theorem. Okay, all the best for your preparation. Thank you and Jai Hind.